మరి నెక్స్ట్ ఏ ఐటమ్ చేయబోతున్నారు? ఇన్స్టెంట్ జున్ను అండి. ఓకే, మరి ఇన్స్టెంట్ జున్ను తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? పాలు, పాల పొడి, ఇలాచీ పౌడర్, బెల్లము, జిల్లేడు పాలు. కాకపోతే నాకు డౌట్ వచ్చింది, మీరెక్కడ నేర్చుకున్నారు ఇన్స్టెంట్ జున్ను తయారు చేయడం? ఇది ఓన్గానే ప్రిపేర్ చేశానండి. ఒకసారి ప్రయత్నం చేశాను, ఒకసారికి 2 సార్లు చేసే కొంది బాగా వచ్చి. నేను ఆల్రెడీ చాలా సార్లు జున్ను తిన్నాను, ఇప్పుడు నేను ట్రై చేస్తాను, అది సేమ్ మ్యాచ్ అవుతుందో లేదో చెప్తాను. సరే, ఓకే, అట్లానే చెప్పండి. ఇన్స్టెంట్ జున్ను మరి ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి? ముందు బౌల్ తీసుకుందామండి. బౌల్ తీసుకొని ఇవి పాలండి, ఇవి కాగబెట్టకూడదు. 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. పచ్చివా కాగబెట్టకూడదండి. తర్వాత ఇది మిల్క్ పౌడర్ 100 గ్రామ్స్, ఇది కూడా మొత్తం వేసేసుకోవాలండి. కలపాలా? కలపాలి. ఇది ఉండకట్టుద్దండి, ఉండకట్టకుండా చూసుకొని బాగా స్మూత్ గా కలిపేసుకున్నాక బెల్లము వేసుకొని కలుపుకోవాలి. ఓకే, పచ్చి పాలలో 100 గ్రామ్స్ మిల్క్ పౌడర్ తగ్గ క్వాంటిటీ బెల్లం వేసుకొని కలుపుకొని. ఓకే, ఇందాక 1 కప్ వేసారు మిల్క్ పౌడర్. నెక్స్ట్ ఇదేమో 150 గ్రామ్స్ అట్లా వేసుకోవాలండి. ఒక్కళ్ళేమో స్వీట్ ఎక్కువ తినే వాళ్ళం అంటే చూసుకోవచ్చు మనం. ఇది కరిగేంత వరకు ఇట్లా కలబెట్టుకోనండి. బెల్లం వేసారు, అది కరిగే వరకు మనం తిప్పుకోవాలండి, గడ్డలు లేకుండా చూసుకొని. బెల్లాన్ని బాగా చితకొట్టి మెత్తంగా దంచి వేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇన్స్టెంట్ జున్ను పిల్లలు కూడా ఎక్కువగా ఇష్టంగా తింటారు కదా, వాళ్ళకి ఇప్పుడు అంతా ఫాస్ట్ ఫుడ్లే ఎక్కువ అండి. ఎంతసేపటికి ఇడ్లీలు దోశలు అవి పనికిరావు. మంచూరియా లాంటి ఇన్స్టెంట్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి వాళ్ళు వచ్చేతలకు పెడితే కొత్త ఐటమ్ గా కొంచెం స్పైసీగా ఇలా ఇష్టపడతారు. నాగలక్ష్మి గారు, ఈ మధ్య కాలంలో ఎక్కడికైనా సైట్ సీయింగ్ కానీ? సైట్ సీయింగ్ అంటే మాకు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయండి, అలా వెళ్ళిపోతుంటాము. వినాయక చవితికి వాడ్రేవులో నిమజ్జనం చేస్తారు వినాయకుడిని. అప్పుడు అందరూ మొత్తం ఊరు మొత్తం గదిలు వెళ్తామా అన్నట్టే ఉంటది. అక్కడికే వెళ్ళి అన్ని తీసుకెళ్లి వనభోజనాలు లాగా భోజనం చేసి రావటం అక్కడే చాలా సరదాగా ఉంటుంది కదా. అందరూ సరదా. అసలు అన్ని ఇళ్ళకి తాళాలు వేసి ఉంటాయేమో అనుకోవచ్చు ఆ రోజు. అంటే జనరల్ గా మన ఇంట్లో పనులకైతే సరిపోతుంది, ఆ రోజు అయితే అందరినీ కలవచ్చు కూడా కదా. అదే అందరినీ కలుస్తా. బెల్లం కరిగిపోయిందండి? కరిగిపోయిందండి. ఇక మనం బౌల్లో పోసుకొని స్టీమ్ మీద ఉడికిద్దాం, కుక్కర్ లో పెట్టుకొని. ఓకే, జున్ను జనరల్ గా కూడా పాలు బౌల్లో పెట్టుకుని ఉడికిస్తారు, అంటే ఆవిరి మీద ఉడికిస్తారు. ఆవిరి మీద. సో ఇది గిన్నెలో పోసుకోవాలి. గిన్నెలో పోసు. ఈ గిన్నె సరిపోతుంది కదా? సరిపోతుందండి. దీంట్లోకండి ఇలాచీ పౌడరు. ఓకే, జిల్లేడు పాలండి. జిల్లేడు పాలు అసలు ఉపయోగించం కదా వంటల్లో? చాలా ఉపయోగించమండి, కానీ దీనికి టైట్నెస్ రావాలి, న్యాచురల్ గా జిల్లు ముక్కరగా రావాలంటే జిల్లేడు పాలు. ఎంత? ఒక 2 డ్రాప్స్. జిల్లేడు పాలు. మరి జిల్లేడు పాలు వేసుకుని అది తింటే మనకేం కాదు కదా? ఏం కాదండి, కంటికి ఒక్కదానికి తగలకూడదు అంటారు. కానీ ఇది చిన్నపిల్లలకి జలుబు చేసినప్పుడు అండి ఆకు వెచ్చ చేసి ఆ పాలు తీస్తారండి, అరచేత్తో నులిమి. ఆ డ్రాప్స్ అంటే డైరెక్ట్ గా కాకపోయినా గుడ్డతో నులిమి ముక్కుల్లో ఇట్లా పెడితే అండి వాళ్ళకి ఒక 10 minutes లోనే తుమ్ములు వచ్చేసి జలుబంతా బయటకు వచ్చేస్తుంది. మా పిల్లలకి చేశాను, మా అమ్మ నా మీద బాగా జలుబు అయితే చిన్నప్పుడు. మీకు కూడా మీ మమ్మీ చేశారు? చేసింది. నాగలక్ష్మి గారు ఒక మంచి చిట్కా చెప్పారండి. చిన్నపిల్లలకు జలుబు ఎక్కువగా చేస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు జిల్లేడు పాలు నులిమి ముక్కులో కనుక వేసినట్లయితే ఎక్కువ తుమ్ములు వచ్చి త్వరగా జలుబు తగ్గిపోతుందట. మంచి చిట్కా కదా, ఫాలో అవుతారా నాగలక్ష్మి గారు? సో మరి అది కలుపుకోవడం అయిపోయిందండి. ప్రెషర్ కుక్కర్ తీసుకొని స్టవ్ వెలిగించాలిగా. వాటర్ వేయాలి, వాటర్ పోసుకుంటాం కొంచెం ఆవిరి రావడానికి కదా. చాలు, సరిపోతుంది. మూత పెట్టాలి కదా? మూత పెట్టాలండి. యాలకుల పౌడర్ 2 డ్రాప్స్ మాత్రం జిల్లేడు పాలు వేసారు. 3 విజిల్స్ రానిద్దామండి. 3 విజిల్స్ అయితే సరిపోతుందా? 3 విజిల్స్ వచ్చాయి, స్టవ్ ఆఫ్ చేసేసాము. ఆవిరిపోయిందేమో చూద్దామా? చూద్దాం. ఆవిరిపోయిందండి, తీద్దాము. బెల్లం వేసారు కదా, బెల్లం మంచి స్మెల్ వస్తుంది. పాలల్లో బెల్లం ఉడికితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కదా. అవునండి, రెడీ అయిపోయిందండి. దీన్ని పీసెస్ గా కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లో పెట్టుకుందాం. సో మరి చేద్దామా? ఇది కొంచెం కాలుతుందండి, చూసి పీసెస్ లా కట్ చేసుకుందాం అండి. బాగా వచ్చిందండి నిజంగా. అసలు అంటే ఇన్స్టెంట్ జున్ను అంటే ఎలా ఉంటుందో అనుకున్నాను. దీన్ని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందామండి. జున్ను చాలా బాగుంది అసలు, చూస్తుంటే సమ్ మీద స్పాంజ్ పీసెస్ లాగా అనిపిస్తుంది. అవునండి, ఇన్స్టెంట్ జున్ను రెడీ. హాస్ని టేస్ట్ చేయి. ఇన్స్టెంట్
జున్ను టేస్ట్ చేయడానికి రెడీగా ఉందండి. అంతకంటే ముందు ఇన్స్టెంట్ జున్ను తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ఇన్స్టెంట్ జున్ను తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పాలు, పాలపొడి, బెల్లం, ఇలాచి, జిల్లేడు పాలు. ఇన్స్టెంట్ జున్ను తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని పాలు, అరకప్పు పాలపొడి వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. తర్వాత మెత్తగా చిత్తకొట్టిన బెల్లం వేసి అది కూడా కరిగిన తర్వాత ఒక స్టీల్ గిన్నెలోకి తీసుకొని ఇలాచీ పౌడర్, 2 చుక్కల జిల్లేడు పాలు కలిపి కుక్కర్ లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీ ఇన్స్టెంట్ జున్ను టేస్ట్ చేయడానికి రెడీ.